ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం నుండి, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఆగుదాం, ఒక మాట అంటున్నాడు చూడండి. బైబిలు 2 రకాలు చెబుతుంది. లోకంలో 7,000 కాదు, 8,000 కాదు, 90,000 కాదు, 1,00,000 భయాలున్నా బైబిలు భయాన్ని గూర్చి రకాలు చెబుతుంది. ఏమని చెబుతుంది అంటే 2 రకాలంట. ఏమిటవి? ఒకటి, దేవుని గూర్చి భయపడాలి, ఫియర్ గాడ్, దేవుని గూర్చి భయపడాలట. 2, ఇక దేనిని గూర్చి భయపడవలసిన అవసరం లేదట. ఇది మనుషులకు విధి అన్నాడు చూడండి. ఏంటది? విధి. విధి. అక్కడ ఒక పదం చదువుదాం మరలా ఒకసారి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మానవ కోటికి ఇది ఏ విధి. ఏ విధి? దేవునికి భయపడి బతకాలన్న విధి. మనం దేవునికి భయపడం. మరి దేనికి భయపడతాం? నీకు అప్పులు ఎక్కువైపోతే భయపడిపోతాం. మనం దేవునికి భయపడం. దేనికి భయపడతాం? రోగాలకు భయపడతాం, పాముకి భయపడతాం, బొద్దింకకు భయపడతాం, పిల్లికి భయపడతాం, కుక్కకు భయపడతాం, నక్కకు భయపడతాం. నీకు నువ్వే రాత్రులు అద్దంలో చూసుకుని భయపడతావు. నువ్వు భయపడండి ఎవరికి చెప్పు? దేవునికి భయపడు. బైబిల్ ఎంత స్వచ్ఛమైన ఖచ్చితమైన పదాన్ని ఉపయోగిస్తుందో చూడండి. నీకు ఒక హెల్దీ ఫియర్ ఉండాలంట. అదేంటో తెలుసా? దేవునికి భయపడు. ఇటు భయపడడంలో కూడా మనుషులకి మంచి ఉంటుందంటే ఎందుకుండదు? ఈ ప్లగ్ ఉంది, ఆ బోర్డు ఉంది, ఆ బోర్డు దగ్గర నేను ఎవరినైనా ఏలేటమంటే ఎడతామా? పెట్టం. ఎందుకు పెట్టం? కరెంటు కొడతాదన్న భయం. ఈ హెల్తీ బాగా వినాలి. ఒక ఆరోగ్యకరమైన భయం నిన్ను ప్రమాదం నుంచి కాపాడుతుంది. రోడ్డు మీద ఎలా పడితే అలా వెళ్ళం. ఎందుకు వెళ్ళం? భయం. ఎవడొకడు వచ్చి గుద్దుతాడు, లేదు మనం గుద్దుతామని. భయం నీకు నడక నేర్పిస్తుంది. భయము నిన్ను ప్రమాదం నుంచి కాపాడుతుంది. దేవుని భయం నీ బతుకుని బాగు చేస్తుంది. అవసరం లేని భయాలు మనం భయపడతాం, అవసరమైన భయాన్ని మనం వదిలేస్తామట. మనకు అవసరమైన భయం ఏంటంటే దేవునికి భయపడటం. ఏమని చెప్తున్నారు చదువుదాం మరొకసారి ఒకసారి. ఇదంతయు ఏదంతయు సూర్యుని కింద జరిగిన ప్రతి సంగతియు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. నేను అన్నీ చూశాను. మనుషులు ఎలా బతకాలో తెలియక భయపడ్డం నేను చూశాను. సొలొమోను అంటున్నాడు, నేను అన్నీ చూశాను. మనుషులకు సరైన నీడ లేక భయపడ్డం నేను చూశాను. సూర్యుని కింద మనుషులు పడుతున్న భయాలు, ఆందోళనలు, లక్ష్యాలు, తృప్తికరమైన జీవితం కొరకు ఎత్తుకులాట్లు, ఇవన్నీ నేను చూశాను. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఒకే ఒక్కటి నేను చూశాను. మనిషి లైఫ్ బాగుండాలి అంటే, వాడి జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఒకటి ఉండాలట, దేవుని యందు భయం ఉండాలట. ఏముండాలి? దేవుని యందు భయం ఉండాలి. ఆ భయంలో ఏముండాలంటే భయమే కాదు, ఆ భయానికి తగ్గ భక్తి ఉండాలట. దేవుడు అంటే భయం ఉందండి, భక్తి అంటే నీ మాత్రం ఆ మాత్రం భయం దయ్యాలకు కూడా ఉందన్నది బైబిల్. ఆ మాత్రం భయం దయ్యాలకు కూడా ఉంది. భయం ఉంటే సరిపోదు, ఆ భయానికి తగిన భక్తి ఉండాలి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దేవుడు అంటే నాకు భయం ఉందన్నప్పుడు మరలా నేను చెప్తున్నాను, నీకు డైలీ ప్రేయర్ చేసుకోకపోతే రోజు గడవదనే ప్రేయర్ఫుల్ లైఫ్ ఉందా? ఎగ్గొట్టి తిరుగుతాం. నీకు అక్కడే తెలిసిపోతుంది నీ బతుకేటని మళ్ళీ చెప్తున్నాను. దేవునికి భయపడుతున్నాను అన్నప్పుడు రెగ్యులర్ లైఫ్లో నీకు ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన కాదు కదా, ప్రార్థన కూడికి జరిగిందన్న రాను. అందుకే నీ బతుకేలా భయం దానిలో గురవుద్ది. మళ్ళా చెప్తున్నాను, నీ జీవితం అర్థం పర్థం లేకుండా అయిపోయి పిల్లిలాగా ప్రతి దానికి భయపడడానికి కారణం ఏంటి చెప్పిన? నీకు దేవుడంటే భయం తప్ప ఆ భయంలో భక్తి లేదు. ఏదైనా సమస్య జరిగితే ఆ సమస్య కొరకు ప్రార్థన మాత్రమే చేయాలి ముందస్తుగా అన్న భక్తి ఉందా? ప్రార్థన చేయం మనం. ఏదైనా సమస్య వస్తే ఎన్ని సంప్రదింపులు చేయాలో అన్ని సంప్రదింపులు చేసేసి లాస్ట్ వచ్చి అప్పుడు చేస్తాం. ఏంటి? ప్రార్థన. పోరా అంటాడు దేవుడు, గుర్తెట్టుకో.
దేవా నువ్వు అంటే నాకు భయం అన్నప్పుడు భయం అయితే ఏది? ఆ భయానికి తగిన భక్తి అది. నీకు సమస్య వస్తే నీకు సొల్యూషన్ కొరకు ఎదుగుతావు. నీకేదన్నా ప్రమాదం వస్తే ఆ ప్రమాదానికి ఓదార్పు ఎదుగుతావు. నీకేదన్నా ఆందోళన జరిగితే నేను ఓదార్చేవారు ఎవరున్నారో ఎదుగుతావు. దేవుడిని ఎక్కడ ఎదుకోవు? నువ్వు ఫైలెన్స్ స్టేజ్లో పెట్టావు దేవుడిని. అందుకే దేవుడు మరలా చెబుతున్నాడు, భయపడే ప్రతి ఒక్కడు భక్తుడు కాదు, ఆ భయం భక్తితో ముడిపడి ఉండాలంట. చాలామంది చెప్తున్నారు నాకు దేవుడు అంటే చాలా భయం. అంటే మరి దేవుడు అంటే భయం అన్నప్పుడు ఏదిరా? డైలీ లైఫ్లో నీ మోకాళ్ళు అనుభవం అవుతుంది. ఖాళీ ఉంటే చేస్తాం, తినేసి మొత్తెక్కిపోతే ముసుగప్పి పడుకుంటాము, అది మన భక్తి. ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి వస్తాం, నీకు అడ్డగోలు పనులు ఏమైనా ఉంటే ఎగ్గొట్టి తిరుగుతాం, అది మన భక్తి. నేను అలా చెప్తున్నాను, దేవునికి భయం అంటే గుర్తుపెట్టుకో. నీ అకౌంట్ దేవుడు కోట్ చేస్తాడు. ఏంటి నా అకౌంట్ అంటే నీ భక్తిలో నీ తార్కాణాలు ఏంటి? ప్రార్థనా జీవితం. సిగ్గు లేకుండా మొహం మీద నా దగ్గర ఒప్పుకోకపోయినా దేవుని దగ్గర ఒప్పుకో. గతించిన ఏడాదంతా ఒక్కరోజు కూడా నేను బైబిల్ చదవకుండా ఉండలేకపోయినని ధైర్యముగా దేవుని దగ్గర చెప్పగలవా? ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కూడా చదవకుండా సంవత్సరం ఆగొట్టమ్మా. సిగ్గు లేకుండా ఒప్పుకోండి, నా దగ్గర వద్దు, దేవుని దగ్గర ఒప్పుకో. గతించిన 2021లో మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను. బైబిల్ ఈ రోజు నేను చదవకుండా ఉండలేదండి, ప్రతిరోజు బైబిల్ చదివానే దమ్మున్న ధైర్యం ఉన్న మాట దేవునికి చెప్పగలరా? అప్పుడప్పుడు చదివాం, అవసరమని మీలాంటి మొఖాలు మనలాంటి మొఖాలు చదవని ఇక్కడ వాక్యపట్నం కూడా చదివేస్తున్నారు. ఎక్కడైనా చదివి ఎడుతామని. ఎక్కడ కూడా బైబిల్ తిరగని ఒళ్ళు బద్ధకం నీకు. వాక్యపట్నం చదువుతున్నాడు, కనీసం ఏ అధ్యాయం చదువుతున్నాడు తీర్చి చూసి బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. నీ బతుక్కి బొద్దింక భయపెట్టకపోతే ఏది భయపడుతుందని చెప్పు. నీ బతుక్కి రోగం భయపెట్టకపోతే ఏ భయపడుతుందని చెప్పు. నీ జీవితానికి అప్పులు, సమస్యలు, రోగాలు, ప్రమాదాలు భయపెట్టకపోతే మరి ఏం భయపడతాయి? ఉండాల్సిన భయం నీకు లేదు. దేవుని భయం లేకపోతే ఇలాంటి చిన్ని చిన్ని భయాలు వచ్చి నీ బతుకుని కుమ్మేస్తాయి, నలిపేస్తాయి, నిన్ను కబడ్డీ ఆడతాయి. అది ఊరుకోమన్నా ఊరుకోదు, ఎందుకంటే నీకు రైట్ ఫియర్ లేదు. నువ్వు అవసరమైన ఖచ్చితమైన ఒక భయం లేదు. ఆ దేవునికి వచ్చిన భయం ఉన్నా దానికి భక్తి లేదు. మళ్ళీ అడుగుతున్నాను, ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నా, ఇప్పుడైనా మాట ఇవ్వండి. దేవా ఏ రోజు ప్రార్థన చేయకుండా నా రోజు ముగించినయ్యా, ఏ రోజు బైబిల్ చదవకుండా నా జీవితాన్ని ముగించిన. ఎందుకంటే నువ్వంటే భయము, భక్తి అని దేవునికి మాట ఇవ్వు. ఈ భయం నీ బతుకుని బాగు చేస్తుంది. ఇది ఎవడో జేమ్స్ గారు అన్నాడనో, అర్జున్ రాజు గారు అన్నారనో, ఎవరెవరో అన్నారని కాదు, నేను మరలా చెప్తున్నాను. నీకు దేవునికి ఉన్న బాండింగ్లో ఆయనంటే భయం ఉందా? భయం అంటే నరకంలో హెత్తడని కాదు, నా వలన ఆయన బాధపడకూడదన్న భయం. భయం అంటే కొట్టేస్తాడని కాదు, నా వలన ఆ వ్యక్తి బాధపడకూడదన్న భయం. ఇలాంటి ఆరోగ్యకరమైన భయం మనకు ఉండాలట. ఎందుకో చెప్పిన సమస్యకి సమాధానం బైబిల్ చెప్తుంది, దేవునికి భయపడండి. ఇది విధి. ఏంటట? మానవ కోటికి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలనని మానవ కోటికి ఈ విధముగా భయభక్తులు కలిగి లోబడి ఉండడం విధి. ఇదొక్కటే చేయమను. దేవునికి భయపడం, దేవునికి ప్రార్థన చేయం, దేవుని కొరకు బైబిల్ చదువు, దేవుని కొరకు మన కొరకు కావలసిన ఆరోగ్యకరమైన కట్టడలు మనం ఏమీ చూడం. అందుకే ఆయనకి భయపడలేదు కనుక మిగిలిన అన్ని వచ్చి మన బతుకులో మనల్ని ఏం చేస్తాయి? భయపెడతాయి. ప్రతీదీ భయపడుతుంది. మనుషులే నేను భయపెడతారు. మంచి మాట అంటున్నా. ఎబ్రియల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రియల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసిన. ఆగుగా నోవహు కాలంలో మీరు చూడండి, పరిస్థితులు ముంచుకొస్తున్నప్పుడు ఎవరికి భయపడ్డాడట? దేవుని యందలి భయభక్తులు కలిగి అనందు. చూడండి కదా, ఏంటట? పరిస్థితులు ముందుకొస్తున్నప్పుడు నోవహు దేనికి భయపడ్డాడు? నీరుని చూసి కాదు, ఈ వాడెక్కితే ఆహారం ఎలా అని కాదు, రేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఎలా బతకాలి, ఇవేమీ కాదు. ఆయన భయపడింది ఒకే ఒక్కటే, దేవునికి భయపడ్డాడు. పరిస్థితులు తారుమారైపోయినా, లోకం మునిగిపోయినా, అందరూ చనిపోయినా, ఏమైపోయినా నీ గుండెల్లో రాసింది ఒకే ఒక్కటే, దేవునికి భయపడు, నీ రక్షణని కళ్ళతో చూస్తా.
దేవుడికి భయపడి అనుకూలమైన భక్తిని కొనసాగించు, ఆయన ఇచ్చే రక్షణ మనం కల్లారా చూస్తామంట. నోహు ఎంత నిలువెత్తు సాక్ష్యం అండి. లోకమంతా చనిపోతున్నా, లోకమంతా మునిగిపోతున్నా, పరిస్థితులన్నీ తారుమారైపోతున్నా. ఎవరికి భయపడ్డాడట? మునిగిపోతున్న పరిస్థితులను చూసి కాదు, కరిగిపోతున్న జీవితాలను చూసి కాదు, మూసుకుపోతున్న భవిష్యత్తును చూసి కాదు, మరి దేని చూసి భయపడ్డాడు? దేవుడిని చూసి. 2 ఏళ్ళలో మనం దేనికి భయపడ్డాం? చచ్చిపోతున్న మనుషుని చూసి భయపడ్డాం, 7 నెలలు ఇంకా వేడి చేస్తాం. దేనికి చూసి భయపడ్డాం? రేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటని కూరగాయలు అమ్మడానికి కూడా రెడీ అయిపోయిన టీచర్స్ లేరా చెప్పండి? భయపడ్డాం ఫ్యూచర్ని చూసి. నెక్స్ట్ ఏంటి, రేపొద్దున ఎలా బతకాలి, ఆరోగ్యం ఏంటి, మా ఇంట్లో కూడా వస్తే ఏమైపోవాలి, నా శవాన్ని తీసుకెళ్ళని ముందు అడ్వాన్స్గా 45,000 ఎక్కడ కట్టాలి, ఇవన్నీ పురమాయించుకున్నాం మనం. ఇవన్నీ భయపడిపోయాం. ఇవన్నీ దేనికి? దేవుడిని చూడడం రాక చేసే పనులు ఇవన్నీ. దేవుడు చూసాడు నోహు పరిస్థితులన్నీ తారుమారైపోయి, పరిస్థితులన్నీ ముంచుకొస్తున్నప్పుడు అర్థవంతముగా నోహు చూశాడట. అర్థవంతముగా దేవునికి భయపడ్డాడట.